వెల్కమ్ బ్యాక్. మొద్దుసీను హత్యపై మనతో మాట్లాడేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి టీడీపీ నేత కాల్వ శ్రీనివాస్ ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అతనితో చర్చా కార్యక్రమాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఓవర్ టు ప్రసాద్. మొద్దుసీను హత్య తర్వాత రాష్ట్రంలో సంచలనం రేకెత్తింది. ఒక జైల్లో ఉన్న నిందితుడిని హత్య చేయడం ప్రభుత్వ కుట్రగా తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. అయితే మొద్దుసీనును హత్య చేసినటువంటి వ్యక్తి నుంచి కాల్వ శ్రీనివాస్ పేరు రావడం ఇక్కడ చర్చనీయాంశమైంది. అయితే ఆయన పేరు పలికారు కాబట్టి ఈ హత్య అంతా కూడా తెలుగుదేశం పార్టీ చేసిందనే విధంగా ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. అయితే దీనిపై మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాస్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు చెప్పండి, ఆ నిందితుడికి సంబంధించి మీకేమైనా సంబంధాలు ఉన్నాయంటారా? మొద్దుసీను హత్యకు సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిందితుడు ఎవరైతే ఉన్నారో ఓంప్రకాష్ అనే వ్యక్తి, అతను మేము జైలుకి వెళ్ళినప్పుడు ఎదురుగా నేను నిలబెడితే ఎంపీ కాలువ శ్రీనివాసులు స్వామి వచ్చారా అని అడిగాడంటే నన్ను అతను గుర్తుపట్టినాడా, నిజంగా అతనికి నాకు పరిచయం ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. నీకు తెలుసా అని విలేకరులు అడిగినప్పుడు ఆయన మదనపల్లి వచ్చిండే ఒకప్పుడు అని చెప్పాడు. మరి ఆయన నా పేరు ఆయనకు తెలిసిండొచ్చు, కానీ మరి ఆయనకు నాకు ఎలాంటి సంబంధాలు ఉంటాయి? ఆయన ఎక్కడో మదనపల్లిలో ఉండి గుంటకల్లులో పెళ్లి చేసుకొని చిల్లర దొంగతనాలు చేసుకుంటూ బతికే ఒక వ్యక్తి, ఒక నిందితుడు. మరి అతనితో ఒక సామాజిక వర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చారంటే ఆ పార్టీలో నా పేరు అతనికి తెలిసిండొచ్చు, అతను వచ్చాడా అని అడిగిండొచ్చు. లేదా గవర్నమెంటే పలానా వాళ్ళు వస్తున్నారు, మీ కులం వాడు కాబట్టి అతని పేరు అడుగు నువ్వని అధికారులు చెప్పించిండొచ్చు. అంతేగాని జైల్లో ప్రభుత్వ ఆధీనంలో ఉండి పకడ్బందీ బందోబస్తు ఉన్న జైల్లో ఒక సంచలన హత్య కేసులో నిందితుడు త్వరలోనే అతను సత్యాలు చెప్తానన్న వ్యక్తి, తనకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఎవరిచ్చారు, అసలు పరిటాల రవీంద్రకు ఎవరు హత్యకు కుట్ర చేశారు, దాంట్లో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, తెర వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు అనేది స్పష్టం చేయదలుచుకున్నా. నేను ప్రాయశ్చిత్తపడుతున్నా హత్యకని చెబుతున్న వ్యక్తిని అత్యంత పకడ్బందీగా ప్రభుత్వ ప్రోద్బలంతో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి నాయకత్వంలో పర్యవేక్షణలో జరిగిన మొద్దుసీను హత్యని తెలుగుదేశం పార్టీకి ఆపాదించడం అనేది, తెలుగుదేశం పార్టీ నాయకులకి సంబంధాలను అంటగట్టడం అనేది ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అంటున్నారు దేవుడు ఆయన చేత ఆ పేరు చెప్పించాడేమో అని చెప్పి ముఖ్యమంత్రి పేర్కొంటున్నారు కదా. రాజశేఖర రెడ్డి ఎట్లా తయారైపోయినాడంటే ఈ రాష్ట్రంలో చనిపోయి వాళ్ళు బతికిపోయినారు, కానీ లేకపోతే మహాత్మా గాంధీని మదర్ తెరీసాను కూడా మర్డర్ కేసులో ఇరికించేంతటి గనుడు ఈ రాజశేఖర రెడ్డి. కాబట్టే ఆయన ఈరోజు ఎవరి పేరైనా తీసుకొస్తాడు. దేవుడు కాదు, క్షుద్ర శక్తులన్నీ కలిసి క్షుద్ర శక్తుల ముద్దుబిడ్డ ఈరోజు రాజశేఖర రెడ్డి. సైతాన్ని నడిపిస్తుంది గవర్నమెంట్ తప్ప దేవుడు నడిపించడం లేదు. దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరు కూడా రాజశేఖర రెడ్డిది ప్రజారంజక పాలన లేకపోతే ప్రజాస్వామ్య పాలన ఎవరు అనుకోరు. కాబట్టి ఈ ప్రభుత్వమే పెద్ద కుట్రదారు. ఈ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. ఈ పాటికే హోమ్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ ఒక జైల్లో జిల్లా కేంద్ర కారాగారంలో ఒక సంచలనమైన హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి భద్రత కల్పించలేకపోయినామని నైతిక బాధ్యత వహిస్తూ ఎప్పుడో రాజీనామా చేయాల్సిందా, సిగ్గుపడాల్సింది పోయి వీళ్ళు ఈరోజు ఒక సాత్వికంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు నడుపుకునే వ్యక్తుల మీద, అందులో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వెనుకబడిన వర్గాలకు సంబంధించిన నాయకుల మీద రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి ఎవరు వీళ్ళంతా రాయలసీమలో తరతరాలుగా బలహీన వర్గాలను బడుగులను అణగదొక్కి రాజ్యాధికారం సాగిస్తున్న ఒక అగ్రవర్ణ కులానికి ప్రతినిధులు వీళ్ళు ఈరోజు బలహీన వర్గాల మీద బీసీల మీద కుట్రలో ఇరికిస్తారా? వీళ్ళు అంతా చూస్తారు. బీసీలు ఈరోజు రాయలసీమలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏమనుకుంటా వీళ్ళు ఈ రాజశేఖర రెడ్డి కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళు డిపాజిట్లు లేకుండా ఓడగొట్టే శక్తి ఈరోజు బలహీన వర్గాలకు ఉంది. వీళ్ళు తమాషా చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏదో మేము ఒక పేరు వినిపిస్తే అదొక ప్రచారం చేస్తే ఇప్పుడు ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తులు గడ్డిపోచన పట్టుకొని వేలాన్నట్లు వడెవడో నా పేరు చెప్తే దానికి నాకు సంబంధం ఉందని అంటగట్టడం అనేది ఇంతకంటే రాక్షసత్వము, ఇంతకంటే దారుణము మరొకటి ఉండదు. తప్పకుండా ఈరోజు అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. మేధావులు రాజశేఖర రెడ్డికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. రాజశేఖర రెడ్డి అంటే మనుషులు చంపించే వ్యక్తి, ఫ్యాక్షనిస్టు, ఇతనంతా కూడా ధనాన్ని ప్రజా సొమ్మును దోచుకునే వ్యక్తి అని. అట్లాగే కాలువ శ్రీనివాసులు కూడా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఇతనేదో పత్రికా రంగం నుంచి వచ్చిన వాడు, ప్రజాస్వామ్య
ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు చేసుకుంటున్న వ్యక్తి, అభివృద్ధికి చేతనైతే సహాయం చేస్తాడు, లేకపోతే ఊరికే ఉంటాడని. అట్లాంటి మరి పరిస్థితుల్లో వ్యక్తుల్ని ఎవరిని దీంట్లో ఇన్వాల్వ్ చేయాలా, లేకపోతే అబద్ధం చెప్పినా అదిగినట్లు ఉండాలంటారు. కానీ అట్లాంటి అబద్ధాలు ఒకసారి ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పడం ద్వారా నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం. అంటే ఇప్పుడు మీరు కేవలం బలహీన వర్గాల అభ్యర్థి కావడం వల్లనే ఆయన ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారంట. మొట్టమొదటిసారిగా నేను తెలుగుదేశం పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉన్నాను. మరి కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలను, దౌర్జన్యాలను గట్టిగా ఎండగడతా ఉన్నాను. కాబట్టే మరి ఈరోజు నా మీద ఇట్లాంటి రాజకీయ కుట్రకు ముఖ్యమంత్రి స్థాయిలో మరి ప్రయత్నం చేయడం అనేది ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగబద్ధంగా వీళ్ళకి ఇచ్చిన అధికారాన్ని ఎంత దుర్వినియోగం చేస్తుంటారో. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మంత్రివర్గ సమావేశంలో ఇట్లాంటి కుట్రలకు, కుతంత్రాలకు దాన్ని వేదిక చేసుకోవడం అనేది ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. అంటే ఇప్పుడు చివరగా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు స్థానాల్లో కూడా 33% బీసీలకు ఇస్తా అని చెప్పి ప్రకటించినట్టు తెలుస్తుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? తెలుగుదేశం పార్టీ పుట్టుకతోనే, రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనంతోనే ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు కానీ, మరి బలహీన వర్గాలకు కానీ రాజకీయ ప్రాధాన్యం, అధికారంలో నిజమైన భాగస్వామ్యం లభించింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీలను ఆదరిస్తూ ఉంది. ఒక రాయలసీమలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలను అగ్రపీఠాల మీద స్వేచ్ఛగా, స్వతంత్రంగా రాజకీయ కార్యకలాపాలు, ప్రభుత్వ వ్యవహారాలు నడిపించగల స్థానాల్లో కూర్చోబెట్టింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు 33% కాదు, ఇంకా ఎక్కువ ఇచ్చినా ఇవ్వచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని ఈరోజు బీసీలకు అండ, ఆ పార్టీకి బీసీలు బలమైన పునాదులు. ఆ బీసీల శక్తి ఏమిటో ఈ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలుసుకుంటుంది సార్. మన మొద్దుసీను హత్య పూర్తిగా ప్రభుత్వం చేయించిందని, దీనిపై ప్రజల్లోకి పోయి తెలుసుకుంటామని, తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.